హాయ్ అండి, వెల్కమ్ టు సిరి సిరి క్రియేటర్స్. ఇవాళ రెసిపీ బేబీ కార్న్ బిర్యానీ. ఇది బ్యాచిలర్స్కి కూడా ఈజీగా చేసుకోగలిగేలాగా నేను చూపిస్తున్నానండి. ప్రెషర్ కుక్కర్లో చేసేసుకోవచ్చు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్రెషర్ కుక్కర్ పెట్టేసుకుని అందులో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని అందులో బిర్యానీ సరుకులు వేసేసుకుని వేయించుకోవాలి. తర్వాత బేబీ కార్న్ ముక్కలు, ఇంకా క్యారెట్స్, బంగాళదుంప, ఉల్లిపాయలు వేసి, పచ్చిమిరకాయలు వేసి కారానికి తగ్గట్టుగా వేసుకోండి. వేసుకుని ఒక హాఫ్ వరకు, ఒక 50% వరకు కుక్ అయ్యేలాగా చూడండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్లో కొత్తిమీర కూడా మిక్స్ చేసేసి 3 కలిపి మిక్స్ చేసుకున్నానండి. ఇలా చేసుకుంటే బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. అలా చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. తర్వాత అందులో కొద్దిగా పసుపు, ఇంకా కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ కారం, అలాగే ఒక స్పూన్ గరం మసాలా వేసుకుని బాగా వేయించుకోండి. ఆ మసాలా ఫ్లేవర్ అనేది కొంచెం కుక్ అయ్యేదాకా వేయించుకోండి. అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుని బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా రైస్ కడిగి నానబెట్టుకుంటాం కదండి. ఈ నానబెట్టుకున్న రైస్ని వేసేసుకుని తర్వాత వాటర్ని వేసుకోవాలండి. మామూలు రైస్ అయితే 1 గ్లాస్ బియ్యంకి 2 గ్లాసుల వాటర్ సరిపోతుందండి. బాస్మతి రైస్ అయితే ఒక గ్లాస్ తగ్గించే వేసుకోండి. వేసుకుని కుక్కర్ మూత పెట్టేసుకుని ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉంచండి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే చూడండి, మంచిగా బేబీ కార్న్ పులావ్, దీన్ని పులావ్ అనొచ్చు, బిర్యానీ అనొచ్చు, రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేయండి.